హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే నేను మా పీజీలో దోసకాయ చట్నీ అయితే మేము చేస్తున్నాం ఇద్దరం కలిసి. ఇది ఎవరైతే వెయిట్ లాస్ అవుతూ స్ట్రెంగ్త్ కావాలి అనుకుంటే ఈ రెసిపీ వచ్చేసి మస్ట్ ట్రై చేయండి, మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. పదండి వీడియోలోకి వెళ్ళి నేనైతే ఎట్లా చేస్తాననేది చూపిస్తాను. అయితే మనము పల్లీలు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ అంతా కూడా, ఆయిల్ ఏం అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి, ఎందుకంటే పప్పు లోపలి వరకు కూడా ఏగి మంచి టేస్ట్ అయితే మన డిష్ యాడ్ అవుతుంది. ఇప్పుడైతే పప్పులన్నీ వేగిపోయాయి, నేను తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేస్తాను వీటిని. తక్కువ ఆయిల్ వేసుకొని, చూడండి చాలా తక్కువ. ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా మనం వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే చాలా తక్కువ ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడైతే జస్ట్ మనకు 1 or 2 minutes కి వేగిపోతాయి, ఎక్కువ మాడనివ్వకూడదు. దీన్ని కూడా ఒక బౌల్ లోకి అయితే తీసేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకునేసి మనము ఇంత క్వాంటిటీ ఆయిల్ తీసుకునేసి మనం దోసకాయలను అయితే వేయించుకోవాలి. దోసకాయలు జస్ట్ 1 minute అలా వేయించుకున్న తర్వాత చింతపండు చూడండి, ఇంత క్వాంటిటీలో చింతపండు అయితే వేయాలి. టమోటా అయితే యాడ్ చేయట్లేదు ఈ దోసకాయ చట్నీకి, చింతపండుతోనే చేస్తున్నాము. చింతపండు అయితే యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇలాగా. ఇప్పుడైతే మనకి దోసకాయ అయితే బాయిల్ అయిపోయింది మంచిగా. గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నా నేను. కొంచెం చల్లారిన తర్వాత అన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలనేది నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే మనం మిక్సీలో ఫస్ట్ పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీలు రెండింటిని కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేసి పౌడర్ అయితే చేసుకుందాము. మిక్సీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మనము పల్లీల పొడి అయితే రెడీ చేసుకున్నాం కదా, దీంతో అయితే మనము తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం పౌడర్ అయితే మనం మిక్సీ పట్టుకున్నాము. మొత్తం చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇంత క్వాంటిటీలో అయితే మన పౌడర్ రెడీ అయింది. తర్వాత వచ్చేసి దోసకాయలు మనం చింతపండు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనము పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అయితే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత దోసకాయ మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము పచ్చి ఉల్లిపాయలు కూడా దీనికైతే యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ఫైనల్ గా అయితే మనకి ఇలా రెడీ అయింది. మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనము, మీరు కావాలనుకుంటే తడక వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం కూడా లేదు. మేము పీజీలోకి అయితే కొంచెం తడక వేస్తాము, కొంచెం ఆయిల్ తోటి. కొంచెం వేడైన తర్వాత మనం అయితే గనక తిరగబాతకు కావలసిన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం అంతా కూడా నేను ఒకేసారి వేసేస్తున్నా. వెల్లుల్లి కూడా వేయాలి.
వెల్లుల్లి వచ్చేసి మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మన చట్నీకి అయితే యాడ్ చేసుకొని హెల్దీ చట్నీ మనం అయితే బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది కదా, ఇది తీసుకెళ్లి మన చట్నీకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి నేనైతే చట్నీకి తడకా వేసేసాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేస్తున్నా. ఇది వచ్చేసి రైస్ లేకి ఇంకా రాగి ముద్దలోకి మీకు దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు హెల్దీ రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.